భారత్ జోడో యాత్రలో భాగంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు తీసుకున్న కుల సర్వే నినాదం ఇలా వాస్తవంగా మారింది. దానికి దిక్సూచి తెలంగాణ. రాహుల్ గాంధీ ఆశయ సిద్ధి కోసము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి సఫలం చేసిన కుల సర్వే, దాంతోపాటు 42% ఓబీసీలకు రిజర్వేషన్ అనేవి ఇలా యావత్ దేశానికి దిక్సూచిగా మారినాయి, మార్గదర్శిగా మారినాయి. దాంట్లో భాగంగానే ఇలా ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక మెట్టు దిగి దేశవ్యాప్తంగా కుల సర్వే చేయాలని నిర్ణయించడం అనేది ఇది నైతికంగా రాహుల్ గాంధీ గారి యొక్క విజయం. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ సీఎల్పీ నాయకులు, మాజీ పీసీ అధ్యక్షులు, ప్రస్తుత పీసీ అధ్యక్షులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం భాగంగా ఇవాళ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో మేము సమావేశం అవుతా ఉన్నాం. కుల సర్వే దేశవ్యాప్తంగా జరగాలి. మోడీ గారు ఇది ప్రకటించడమే కాదు, తక్షణమే ఆచరణలోకి తీసుకురావాలి. కుల సర్వే దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్గా జరగాలి. తెలంగాణలో ఏ రకంగా అయితే కుల సర్వే జరిపి దేశానికి ఒక దిక్సూచిగా మారినామో అదే తెలంగాణ మోడల్ని అనుకరించి యావత్ దేశవ్యాప్తంగా మోడీ గారు కుల సర్వే చేయాల్సిందిగా డిమాండ్ చేయడానికి ఇది ఒక సమావేశం. ముఖ్యంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు చేరడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇలాంటి సమావేశాలు భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతాయి. ఆ తర్వాత ఒక మెగా బహిరంగ సభ ఉంటుంది. దాంట్లో రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం.